నెల 16వ తారీఖు నాడు మొదలుపెట్టి ఆదిలాబాద్ నుంచి నడుచుకుంటూ వస్తా ఉన్నాను. నేను వచ్చే మార్గ మధ్యలో అన్ని గ్రామాల్లో చాలా మందితో మాట్లాడాను. అట్లాగే ఇవాళ నక్షత్రపురం గ్రామంలో కూడా మేము అందరితో మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడిన ప్రతి దగ్గర నాకు ప్రజలు చెప్పింది ఏంటో మీకు చెప్తాను. గతంలో నేను అసెంబ్లీలో మాట్లాడే ఎట్లాగే కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నావు, ఇయ్యలేదు. 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నావు, ఇయ్యలేదు. నీళ్లు ఇస్తా అన్నావు, ఇయ్యలేదు. ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నావు, ఇయ్యలేదు అని అంటే ఏం పట్టి వరకు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అన్ని రాజకీయాలు మాట్లాడుతున్నావు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం బంగారు తెలంగాణ చేసేసిన అన్ని గ్రామాల్లో ఇల్లు, ప్రతి ఇల్లు బంగారు ఇల్లు అయిపోయింది. ప్రతి ఇంట్లో ఉద్యోగం వచ్చింది, కొళ్ళు వచ్చింది, బ్రహ్మాండంగా బతుకుతాను. మీరే రాజకీయాలు చేస్తున్నాను. ఏం రాజకీయాలు చేసేది? నిజాన్ని అందరి ఇల్లు బంగారు ఇల్లు అయిపోయింది అని నేను చూడాలి. బయలుదేరి చూస్తా అంటే బంగారు ఇల్లు ఏమో కానీ ఉన్న ఇల్లు కూడా పోయింది. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు అడిగినటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేవాడు. అడిగినటువంటి పేదవాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం. ఆ ఇంట్లో ఎవరైనా పని చేసుకునే శక్తి ఉంటే అందరికీ 100 రోజులు పని కల్పించాం. ఇంట్లో ఎవరైనా పని చేసుకోలేని వృత్తులు ఉండే వాళ్ళకి వృత్తుల పెన్షన్ ఇచ్చాం. అట్లాగే వికలాంగులు ఎవరైనా వికలాంగుల పెన్షన్ ఇచ్చాం. ఆ ఇంట్లో ఎవరైనా పిల్లలు చదువుకోవడానికి ఉంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. ఆ ఇంట్లో ఇంకా ఏదైనా వితంతువులు ఉంటే వితంతువుల పెన్షన్ కూడా ఇచ్చాం. ఆ ఇంట్లో ఏమైనా రైతులు ఉంటే రైతులకి రుణమాఫీ కూడా చేశాం. వ్యవసాయం చేసుకుంటా అంటే కరెంటు ఉచితంగా ఇచ్చాం. విత్తనాలు సబ్సిడీతో ఇచ్చాం. ఊరులో ఆసుపత్రులు పెట్టాం. ఆ ఇంట్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అన్ని ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, చివరికి బట్టలుకే సబ్బుతో సహా అందులో పెట్టి ఇచ్చాం. ఇవన్నిటికంటే మనం ఇవన్నీ సరిపోవట్లేదు, ఇంకా బాగా చేసుకోవచ్చు. మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే బాగా ధనిక రాష్ట్రం ఇస్తే నేను అన్ని రాష్ట్రం అంతా బంగారు తెలంగాణ చేస్తా, అన్ని ఇళ్ళని బంగారు ఇల్లు చేస్తా, ఇంటిలో ఉద్యోగం ఇస్తా అని చెప్పి వచ్చినటువంటి కేసీఆర్ 10 ఏళ్లుగా ఏమీ చేయకపోగా ఉన్నాయన్ని బంద్ చేసి, ఇందిరమ్మ ఇల్లు బంద్ చేసింది, ఆరోగ్యశ్రీ ఖతం చేసింది, ఇంటికో ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు తీసేసింది. ఏమి లేదు, ఏది లేకుండా ఆగవాగం చేస్తా ఉంటే పండిస్తా ఉంటే ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తే పండించిన ఉడుకోవడానికి కూడా ఉడుకోవట్లేదు, అంతా గడిచిపోతాం. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అందరూ ఈరోజు గ్రామాన కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా గతంలో పేదవాళ్ళందరూ బాగుపడాలని రకరకాల పనులు చేసిన కాంగ్రెస్ పార్టీగా మళ్ళీ నిజానికి వచ్చి మీ అందరికీ ధైర్యం చెప్తూ మాట చెప్పుకోవడానికి వచ్చాం. గతంలో ఏ రకంగా అయితే మేము అడగకుండానే అన్ని ఇచ్చామో టీఆర్ఎస్ కేసీఆర్ వచ్చి మొత్తం సర్వనాశనం చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని. తొందరగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలించుకొని కేసీఆర్ కుటుంబం అంతా మన సంపదంతా దోచుకుంటుంది. వాళ్ళని దూరంగా పెట్టుకొని బాగు చేసుకోకపోతే చివరికి మన భక్తులన్నీ మొదలైన పడితే బిడ్డలు ఉద్యోగాలు కావడానికి ఏమి కాకుండా అయిపోతాం. కాబట్టి మనం అందరం కలిసి మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటే ఏం జరుగుతుందని కూడా చాలా మంది అడుగుతాం. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు నేరుగా వచ్చేస్తాయి. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇచ్చేటప్పుడు మన జాగా లేదు కదా బిడ్డ, ఇల్లు కట్టుకోవాలా, మా ఉన్న జాగాలో 2-3 కుటుంబాలు అయితే ప్రతి ఊర్లో ఇళ్ల స్థలాలకు కావాల్సిన జాగాను కూడా సేకరించి స్థలం లేని ప్రతి పేద కుటుంబానికి జాగా ఇచ్చి జాగాలో 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాం. ఇది ఇందిరమ్మ రాజ్యం వస్తే చేసింది. అట్లాగే ఇందిరమ్మ రాజ్యం వస్తే గతంలో బియ్యం ఇచ్చాం, వాళ్ళ నూనె, ఉప్పు, పప్పు ధర అన్ని విపరీతంగా పెరిగింది. సో బియ్యంతో పాటు గతంలో మనం నిత్యావసర సరుకులు 9 రకాల సరుకులు ఎట్లా ఇచ్చామో ఆ 9 రకాల సరుకులు కూడా ఒక సంచులో పెట్టి బియ్యంతో పాటు ప్రతి నెల మొదటి వారాన్ని మీ అందరికి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని ఇందిరమ్మ రాజ్యం
కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ధర 12,000 పెంచారు కేసీఆర్ నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి. ఆ గ్యాస్ ని కైకిలు పేదవాడు 12,000 పెట్టి గ్యాస్ బండ కొనే పరిస్థితి లేదు. సో వాళ్ళందరి గురించి ఆలోచన చేసి గ్యాస్ బండని కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే 500 రూపాయలకి ఆ గ్యాస్ బండ్ ఇచ్చేటట్లు కాంగ్రెస్ పార్టీ. రైతులందరూ ఉన్నారు, ₹1,00,000 రుణమాఫీ చేస్తాను చేయలే. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రుణాలన్నీ ఒక్కటేసారి మాఫీ చేస్తున్నాం, ఒక్కటేసారి చేశాం. మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రాగానే 2 లక్షల వరకు రుణమాఫీ ఒకటేసారి చేయాలని రైతులందరూ చేసాం, బాగానే ఉంది. మరి పేదవాళ్ళ సంగతి ఏంటి? భూమి లేని కైకిలు చేసుకుని బతికేవాళ్ళ పరిస్థితి ఏంటి? అన్ని వాళ్ళకే చేస్తే మా సంగతి ఏంటని కూడా చాలా మంది అడుగుతా ఉంటే వాళ్ళ గురించి కూడా ఆలోచన చేసే, ఎందుకంటే పేదల రాజ్యం, పేదల కోసం ఆలోచన చేసేది ఇందిరమ్మ రాజ్యం. కాబట్టి భూమి లేని ప్రతి పేద కుటుంబానికి, కూలి చేసుకునే ప్రతి పేద కుటుంబానికి రైతు బంధు ఇచ్చినట్టునే మీకు కూడా కూలి బంధు అని చెప్పి 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ నిర్ణయం చేసింది. మరి ఇవన్నీ చేసే కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలో తెచ్చుకున్నామా? లేకపోతే ఇల్లు లేనటువంటి కేసీఆర్, ఉద్యోగం లేని కేసీఆర్, పెట్రోల్ ధరలు పెంచిన కేసీఆర్, డీజిల్ ధరలు పెంచిన కేసీఆర్, గ్యాస్ ధరలు పెంచిన కేసీఆర్, ఎవరు ఇల్లు అంటే వాళ్ళు ఎవరో బెదిరిస్తే కేసులు పెట్టే కేసీఆర్, భూములన్నీ ధరల పేరు మీద వెనక్కి తీసుకునే కేసీఆర్, మొత్తం ఆగం చేసి రాష్ట్రాన్ని అంతా ఆయన మింగే కేసీఆర్ కుటుంబాన్ని ఉంచుకున్నామా? ప్రజల కోసం పనిచేసే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామా అనేది మనందరం ఆలోచన చేసి, ముఖ్యంగా పేదవాళ్ళు ఇంటికి పోయి ఇంట్లో ఉన్నటువంటి అందరికి గుండె మీద చేసుకుని చెప్పండి. మనం 10 సంవత్సరాల నుంచి దొంగ ఈ రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నాడు, దోపిడీ చేస్తా ఉన్నాడు, మనకేమో మాయమాటలు చెప్పి మోసం చేస్తా ఉన్నాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసం చేసేటువంటి దొంగను వదిలించుకొని ప్రజల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం, ఇవన్నీ పంచుకున్నాం అని చెప్పి మీరందరూ మాట్లాడాల్సిందిగా, ఇంటికి చెప్పాల్సిందిగా మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నేను ఈ పాదయాత్ర కొనసాగిస్తా ఉన్నాను. ఈ పాదయాత్రలో ఇంత పెద్ద ఎత్తున వచ్చి మీ స్వార్థం పలికి సమస్యలన్నీ చెప్పినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.